బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కోసం రజనీకాంత్ ఎలా స్టడీ చేశాడో అలాగే జబర్దస్త్ లో 10కి 10 ఎలా కొట్టాలని రచ్చ రవి స్టడీ చేస్తున్నాడు. లెట్స్ వాచ్ ఇట్ ఇన్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేనేనండి, మల్లెమల్ల నుంచి ఏడుకొండలో మాట్లాడుతున్నానండి. ఏండి ఇక్కడ వినబట్ల సిగ్నల్స్. హలో, చెప్పండి. జబర్దస్త్ చేస్తారండి. ఏండి ఇప్పుడు ఇక్కడ జనాలు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారండి. ఓ పని చెయ్యండి, మా ఇంట్లోని వాషింగ్ మెషిన్ లేదండి, లేడీస్ ఇబ్బంది పడిపోతున్నారు. దాని సంగతి మీరు చూసుకొని మీ సంగతి నేను చూసుకుంటాను. ఏదో ఒక టీంలో పెట్టేద్దాంలేండి, మిమ్మల్ని ఇరికించేస్తాను. మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటానండి, ఉంటాను. గురుగారు, గురుగారు, రెడ్డి గారు ఫోన్ చేశారండి. ఏదో ఎక్విప్మెంట్ పెట్టాలంట, ఈ రూమ్ ఖాళీ చేయమన్నారండి. అరే ఎలా కూర్చోండి, ఇది పర్సనల్ రూమ్ అండి, ఇక్కడ అలా ఏం పెట్టకూడదండి. ఇంకో దగ్గర చూసుకోండి. ఫోన్ చేశారండి, ఎక్విప్మెంట్ పెట్టాలంట. లేదండి, చూడండి అక్కడ అంతా పర్సనల్ రూమ్ ఉందండి. ఫోన్ చేశారండి. బాబు, ఈ అర్థనాదాలు, ఈ వాసన ఏంటంటే మీకు రావట్లేదా? ఈ వాసన అలవాటు అయిపోయిందండి. అది అంటే మన పాత వాళ్ళు ఉన్నారు కదండి, టీమ్ లీడర్స్ జబర్దస్త్, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని ఏంటంటే మీరు అలా తీయకూడదండి. పర్సనల్ రూమ్ అండి, నాకు మాట వస్తా తర్వాత. ఏంటండి ఇది? ఏంటండి ఇది? అదే పాత టీమ్ లీడర్స్ కాస్ట్యూమ్స్ అన్ని ఇవన్నీ దాచుకున్నాను వాడుకోడానికి. మీరు అన్ని తీకండి. రవి గారు మీరు ఇలా రండి, రండి. ఏంటి అసలు శ్యామ్ గారికి ఆయన రూమ్ లేదు, ఇంకో రూమ్ తీసుకోమని చెప్పండి. ఎక్కడో కాస్ట్యూమ్ ఏంటంటే రవి గారు ఇలా వచ్చారంటే సార్ మిమ్మల్ని నమస్తే పెడదామని వచ్చాను సార్. అక్కర్లేదండి, నమస్తే పెట్టొద్దండి, స్కిట్లు బాగా చేయండి చాలు. అయినా మేము సెలబ్రిటీస్ అయ్యండి, బయటికి వెళ్తే మాకు జనాలు పెడుతున్నారు. ఏది గడ్డ కాదండి, నమస్కారం అండి. ఏంటండి, ఎందుకు ఇంకేముంది సార్? అదే సార్, నేను మొన్న పర్ఫార్మెన్స్ క్రియేట్ చేశాను సార్, కానీ నాకు 7,000 రూపీస్ చెక్ ఇచ్చారు సార్. మీకు 7,000 ఎక్కువండి, రూపాయి ఇచ్చినా ఎక్కువండి. అలా మీరు అలా మాట్లాడుకోవద్దండి. ఏంటండి అసలు ఏం చేశారండి పెర్ఫార్మెన్స్? మీకన్నా అసలు పాత టీంలలో చాలా బాగా చేశారండి. రెడ్జికిట్లు అనుకోండి, నన్ను బాగా వాడుకునే వాళ్ళండి. ఏడుకొండలు అనేవాళ్ళండి. మీరు ఎక్కడ చెప్తున్నారు? చంద్ర ఏనంటే నన్ను వాడుకోండి. రెడ్డి గారు ఫోన్ చేశారండి. లోపల తాగి అన్ని ఇక్కడ ఉండకూడదండి. లోపల వచ్చి నీ అన్ని వాడకూడదు. నీ అన్ని లోపలి హెల్ప్ చేయమంటారు సార్? ఇప్పుడు నేను చెప్పలేదండి. అరే రాములా, ఇలా అయిపోయేటండి. చంద్రగాడు వచ్చాడు అక్కడ. అరే రాములా, ఆయన ఆత్మ ఎక్కడే తిరుగుతుందండి. దారుడు మూతల దండా కోరేరా రాములా. అలాగంటారు. జబర్దస్త్ ఇట్టయింది, ఎవరితోరా రాములా? నా వల్లండి. అసలు వాళ్ళు రేటింగ్ అనుకుంటున్నారు, వాళ్ళకేం తెలుసండి బంగుళ రేటింగ్. మన పేరు వాడుకుని వాళ్ళు రేటింగ్ తెచ్చుకున్నారండి. పక్కింటోళ్ళు వింటారు. లేదండి, కొట్టినాయండి బాబాయ్. చీర ఇచ్చింది, చీర దగ్గర ఉంటే కొట్టేస్తున్నాయండి బాబాయ్. నేను ఏమైందండి? ఏమైంది గురువు గారు? ఇచ్చానండి బాబు. అర్థం కాలేదండి. ఏంటండి ఇంకా మీరు వెళ్ళిపోలేదండి? అర్థం కాదండి. ఇప్పుడు మీరు స్కిట్లు అవి బాగా వేసుకోండి, స్కిట్లో నన్ను వాడుకోండి, అప్పుడే వస్తాయండి. మీరు ఏం చేయకూడదండి. ఎలాగా వాయిస్ మారిపోయింది ఏంటండి? చెంట వచ్చాడు అక్కడ. తంత్రం ఏటా గొంతకాని మళ్ళీ ఒకటి ఇచ్చిన దబ్బు. నేనే వచ్చాను రా ఇక్కడికి. ఏంటంటే చంచి గారు పర్లేదు, మనకి చంచి గారు మంచి ఫ్రెండ్ అండి, అడ్జస్ట్ అయిపోతాడండి. మీ ఫ్రెండ్ నీ ఏజెంట్ నా ఏజెంట్ రా. అదేంటండి నీ ఏజెంట్ నా కొడుక, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నాకు ఇంకా పెళ్లి కాలే, ఈ విషయం బయట నాకు పెళ్లి అవుతుందా? కొట్టకూడదండి చంచి గారు. అవునరా, రవి గారికి ఐపీఎల్ నన్ను పిలిచి పిచ్చోడ క్యారెక్టర్ ఇచ్చి నన్ను పిచ్చోని చేసిండు. నీ మనసులో ఉండేని పేపర్ మీద పెట్టి నాగబాబుతో మంచిగా చెప్పించావు కదరా.
సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటా? అంటే నేను అదే ట్రాఫిక్ లో ఉన్నానండి. రాత్రి 1 గంటల ట్రాఫిక్ ఏంట్రా? రాత్రి 1 గంటల ట్రాఫిక్ ఏంటి? అలా కాదండి. అంటే మరి ఈ మిగతా పనులు ఏంటో కదా అవన్నీ చూసుకుంటున్నాండి. ఏంట్రా నువ్వు నాకు చూసేది? బాబాయ్ ఏంటండి బాబు బట్టలు మీద బట్టలు ఇలా మారిపోతాయి ఏంటండి బాబు? అవన్నీ తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు. ఏంటండి మరి రెడ్డి గారు ఫోన్ చేశారా? ఫోన్ చేస్తే ఎలాగండి బాబు? ఇప్పుడు నాకు మళ్ళీ అడుగుతానండి ఇవన్నీ లోపల పెట్టండి. మళ్ళీ ఆయన వచ్చి అడుగుతండి బాబు. ఆయన వచ్చి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటి ఆయన వచ్చారంటే మళ్ళీ బాగుందండి ఇవన్నీ అడుగుతానండి. ఏంటే ఉన్నాయండి మీరు ఇంకా వెళ్ళిపోలేదండి. నేను రవి గారు వెళ్ళలేదండి. నాకు టెన్షన్ పెరిగిపోతుందండి. ఏంటి కొంచెం రవి గారు, రవి గారు, మేనేజర్ రవి గారు, రవి గారు తీసుకున్నాముగా. చంద్ర పోతే రవి గారు, 7 కొండలు పోతే రవి గారు, మొత్తానికి సాధించావు. స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, అరే రాగు చైనను గోవిందా. రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నిజంగా రాగానే నాకు అదే డౌట్ వచ్చింది. ఆల్రెడీ ఎపిసోడ్ చేసాడు స్టార్టింగ్ కదా ఆయన కదా స్కిట్ చేశాడు, మళ్ళీ వస్తున్నాడు ఏంటి నాకు కొంతసేపు అర్థం కాలేదు. చిట్టి వచ్చాక ఓహో మళ్ళీ ఫ్రెండ్లీ. అసలు సుధీర్ మామూలుగా శంకర్ Friendly చేస్తారు, match లాగా. ఈసారి రచ్చరవి అండ్ ఏడుకొండలు. ఆయన్ని వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత వాడేసుకుంటున్నారు పాప. ఆయన మాత్రం నవ్వుతూ అలా కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. చాలా సూపర్ గా చేశారు. అండ్ ఆ కాస్ట్యూమ్స్ ఒక్కొక్క కాస్ట్యూమ్స్ వస్తే వాళ్ళలాగా మాట్లాడటం, ఫస్ట్ చంద్ర తర్వాత చంటి, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది? నాకు ఓకే సార్. ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అనలేను, నాకు రీజనబుల్లీ ఓకే. అవుట్ ఆఫ్ జబర్దస్త్ వెళ్తేనే మోర్ ఫన్ జనరేట్ అవుతుంది. ఒక భర్త వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆఫీస్ లో బాగా టైర్డ్ అయ్యానే, ఏ ఫోన్ వచ్చినా నేను లేనని చెప్పేసి పెట్టేసి ఓకేనా అని వెళ్ళి పడుకున్నానండి. ట్రింగ్ 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 ట్రింగ్, హలో ఆయన ఉన్నాడు, పెట్టేసింది. ఏంటే నేనేం చెప్పాను నువ్వేం చేసావు? లేను అని చెప్పమంటే నువ్వేంటే ఉన్నానని పెట్టేశావు. అది కాదండి, ఏది కాదు, అది నీకోసం వచ్చిన కాల్ కాదండి, నా కోసం వచ్చిన కాల్. డాక్టర్ బిడ్డ, ఏంటి బామ్మ, ఏంటి ప్రాబ్లము? డాక్టర్ బిడ్డ, ఏంటి ప్రాబ్లము? ఓ డాక్టర్ బిడ్డ. ఓసి నీ ఎంకమ్మ ఏంటి చూడేంటి నీకు ప్రాబ్లము? ఏమి లేదు బిడ్డ. ఏమీ లేదా, మరి అయితే ఎందుకు వచ్చో వెళ్ళొచ్చుగా. ఓ ఇను చెప్తున్నా కదా. ఏంటి చెప్పు. ఓ నోట్ల పుచ్చు పన్నైంది, ఆ. ఓ పీక పెడతావా? ఇచ్చు పని దాని పేకాలి అంతేనా? అంతే. ఏది నోరు తెరు ఒకసారి, ఆ, నోరు తెరు, ఇంకొంచెం తెరు, ఆ, ఇంకొంచెం తెరు, ఆ, ఇంకొంచెం తెరు, ఆ. ఇంకొంచెం తెరు. అరే ఓ డాక్టర్ వాడుకో, పన్ను బయట నుంచి మీద లోపల కూర్చొని పీకుతావా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది వినండి.